షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి సాయినగర్ ఈస్టులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ 29వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ కపిల్ రాజు ఆధ్వర్యంలో సురభి రమేష్ రావు సారథ్యంలో నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన కుమారాచార్యుల పర్యవేక్షణలో ఉదయం 6 గంటల నుండి సాయిబాబా వారికి వివిధ రకాల పండ్లతో పంచామృతాభిషేకం, 121 కలశాలతో విశేష అభిషేకం, 1,00,000 పుష్పార్చన నిర్వహించి అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. మధ్యాహ్నం 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కపిల్ రాజ్, సురభి రమేష్ రావు, సుభాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రకాష్, సుబ్బారెడ్డి, సత్యవర్ధన్ రావు, భద్రాచారి, కుమార్, పురోహితులు శ్రీహరి ఆచార్య మరియు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంతులు గారు భద్రం వస్యేమాక్షభిర్యజత్రా శ్రీరంగే దుష్టవాందనోభిః విషేమదేవహితం యదాయుః స్వస్తిరేంద్రాః శశి వెళ్ళు విద్రస్యం వరుణః భవత్పర్యమా ఇంద్రో బృహస్పతిః ఫోన్ చేయమన్నా వీడియో ఏమన్నా పెద్ద ఓకే అన్న ఒకసారి నువ్వు కూడా రండమ్మా రండి కిందికి రండి.
ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఆల్విన్ కాలనీ, సాయినగర్, ఈస్ట్ సాయినగర్లో కొలువు తీరున్నటువంటి యొక్క సాయిబాబా గారి దేవాలయంలో ఈ రోజున 29వ వార్షికోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. అంటే ఈ యొక్క గుడి ప్రతిష్టాపన జరిగి ఈ రోజునకి 29 సంవత్సరాలు అయింది. 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతగానో మన బాబా గారిని అమితంగా నమ్ముతూ ఉంటారు. అది ఆయన యొక్క మహిమ. మరియు అదే కాకుండా ఖచ్చితంగా విదేశీయానం అనుకున్న వాళ్ళు 100కి 100% ఇక్కడ రిజల్ట్ వస్తుందండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దేవాలయం యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క బాబా గారిని దర్శించుకొని బాబా గారి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. ఈరోజు మన సాయిబాబా దేవాలయం నందు 29వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అందులోని భాగంగా ఉదయము కలశాభిషేకం జరిగినది. ఆ తర్వాత ఇప్పుడు మధ్యాహ్నము లక్ష పుష్పార్చన జరుగుతుంది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే మన గుడిలో ఇలాంటి కార్యక్రమము ప్రజలందరి ఆధ్వర్యంలో భక్తులు కన్నుల విధిగా జరుగుతున్నది. జై సాయిరామ్, జై జై సాయిరామ్. శుభాకాంక్షలు. వాస్తవాన్ని చెప్పాలంటే మన బాబా గారికి ఎంతో భయం ఉంది. ఎక్కడెక్కడో వచ్చి కోరిక నెరవేరడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చి ఉంచుకుంటున్నారు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకు బాగా దేవేందర్ కనబడుతున్నారు. చూస్తుంది విషయాలు రావడం కానీ కొత్తగా ఉద్యోగం రావడం కానీ చాలా మంచిగా ఉంది. కాబట్టి మనం కూడా ఇక మీద కూడా మన భక్తులందరూ కూడా ఐకమత్యంగా ఉండి పంతుల గారికి కమిటీ వాళ్ళకందరికీ సహకరించి ఈ గుడి అభివృద్ధికి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను. సాయిబాబా మహిమ అనేది చాలా గొప్పది. ఇది ఈ సాయిబాబా గుడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండలేరు. భక్తులకు అందరికీ సదృఢంగా ఎంతో ఆప్యాయతతోటి పనిచేస్తున్నాడు. కావున ఇట్లే ఈ విధంగా ప్రతి సంవత్సరం అందరూ కలిసి సమైక్యంగా ఉండి ఆదరిస్తే చాలా ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఈరోజు 29వ సంవత్సరం వార్షికోత్సవం బాబాది. ఈరోజు ప్రొద్దుట అభిషేకాలు బాగా జరిగినవి. ఇప్పుడు కలసాభి అభిషేకాలు కూడా బాగా జరిగినవి. 11 గంటలకు లక్ష పూజ ఉంది. ఈ బాబా నమ్ముకున్న వారికి అన్నీ జరుగుతాయి. ఇప్పుడు వరకు పూజలు అవన్నీ బాగా జరుగుతున్నాయి. అందరూ కూడా కలిసి బాగా అన్నీ చేసుకోవాలి.